కాబట్టి మా ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదంతా కూడా అమలు చేసే దిశగా ఈరోజు మా యొక్క ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి 2 సార్లు సింగరేణిలో భారీ మెజారిటీతో గెలిపిస్తే మరి సింగరేణిని విధ్వంసం చేసింది ఎవరు, సింగరేణి ఫండ్స్ అన్నీ కూడా తరలించకపోయింది ఎవరు అని చెప్తా ఉన్నాను. ఈరోజు సింగరేణి ఫండ్స్ అన్నీ కూడా మరి సిరిసిల్ల, గజ్వేలు, మరి మెదక్ డిస్ట్రిక్ట్లకు తరలించకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు కష్టపడి అక్కడ పైసలు సంపాదిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాను డెవలప్ చేయడం నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఆ యొక్క నిధులు మళ్ళించిన విషయం నిజం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అన్నింటిలో వాటా ఉన్నది వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ నాయకులకు. మరి సింగరేణి అవినీతిలో కూడా ఎంత వాటా ముట్టిందో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కవితను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. డిప్యుటేషన్లకు, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత సంపాదించినావో కవిత చెప్పాల్సిన అవసరం ఉంది. నీ చిట్టా మొత్తం సింగరేణిలో ఎవరిని అడిగినా కూడా ఈరోజు చెప్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ని నియమిస్తే నీకెందుకు భయం అని చెప్పి అడుగుతూ ఉన్నాను. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్గా మరి ఆయన అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శి, హైకోర్టులో 2200 కేసులు పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆయన వాదించినటువంటి వ్యక్తి. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన ఎక్కడ కూడా చేసింది లేదు, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నది లేదు అని చెప్తా ఉన్నాను. మరి తెలంగాణ కోసం, తెలంగాణ న్యాయం కోసం కొట్లాడిన న్యాయవాదిగా ఈరోజు రజనీకాంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ మరి నియమించిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ముందైనా కూడా కవిత గారికి ఒకటే చెప్తా ఉన్నాను. అమ్మ, మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు, ఏదైనా మాట్లాడే ముందు గత 9.5 సంవత్సరాల మీ పరిపాలన ఒకసారి తిరిగి చూసుకోండి. ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే, కేవలం మేము వచ్చి 2 నెలలు అవుతుంది, 2 నెలలకే 9.5 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉన్న మీరు మా మీద విమర్శలు చేస్తే అది పద్ధతి కూడా కాదనేటువంటి విషయాన్ని, అంటే మీలాగా 9.5 సంవత్సరాలు మాకు ఇచ్చి చూడండి, ఏం చేస్తామో అప్పుడు తెలుస్తుంది. కానీ 2 నెలలు కాకముందే ఈరోజు ఏదో మేము ప్రజల్లో ఉండాలి, కనపడాలి,